Hi teachers, welcome to your Guru channel. Dear teachers, మే నెలలో జరిగే 10th క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించిన నామినల్ రూల్స్ ని ఇప్పటికే ప్రతి స్కూల్ వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఆన్లైన్ లో కన్ఫర్మ్ కూడా చేశారు. అయితే మరలా ఏవైనా మిస్టేక్స్ కానీ అరైజ్ అయినట్లయితే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి గతంలో అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ని వాళ్ళు తిరిగి ఎనేబుల్ చేయడం జరిగింది. అది ఏ విధంగా మనం ఎనేబుల్ అయిన ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకుని మన స్టూడెంట్స్ లో ఏమైనా మిస్టేక్స్ కానీ జరిగినట్టయితే అన్నారులో వాటిని ఎలా సరి చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం యాజ్ యూజువల్ గానే డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ సైట్ bseapకి అండ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సైట్ మనం వెళ్ళి ఇక్కడ చూడండి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2022 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఉన్నది. దీని మీద మనం యథావిధిగా మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి లాగిన్ క్రెడెన్షియల్ ఫిల్ చేయడానికి పేజ్ ఈ విధంగా టర్న్ అవుతుంది. మనం లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. లాగిన్ అవ్వాలి ఇలాగా. తర్వాత మనం స్కూల్ వ్యూ డేస్ ని కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ముందు ఫస్ట్ లో మనం ఎన్ఆర్ ని ఏ విధంగా అయితే ఫిల్ చేయడం ఓపెన్ అయిందో అదే విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం చూడండి చైల్డ్ ఇన్ఫో డేటా ఇక్కడ ఉంటుంది, సర్వీస్ డేటా, సబ్మిటెడ్ అప్లికేషన్, వొకేషనల్, ఫెయిల్డ్ స్టూడెంట్స్, పేమెంట్స్, చేంజ్ పాస్వర్డ్ ఉంటుంది. సర్వీస్ డేటా కానీ మీద కానీ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మన స్టూడెంట్స్ అందరూ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకుని మనం ఈ చెక్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ స్టూడెంట్ యొక్క అప్లికేషన్ పేర్లు ఇవన్నీ అవుతుంది. అన్ని సరిగా ఉన్నట్టయితే ఓకే మనం చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ మనం చెక్ చేసినట్టు అవుతుంది. ఇక సబ్మిటెడ్ అప్లికేషన్ లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు వాటిని మనం ఎలా సెర్చ్ చేసుకోవాలని చూసినప్పుడు సబ్మిటెడ్ అప్లికేషన్ లో వెళ్ళాలి. ఈ ట్యాబ్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి మనం సబ్మిట్ చేసిన ఎన్ఆర్ లో క్యాండిడేట్స్ అందరూ కూడా డిస్ప్లే అవుతారు. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఐడితో సైతంగా ఈ పేర్లు అనేది అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ రివీల్ అయింది, అంటే ఎనేబుల్ అయింది. ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ ఇవన్నీ గతంలో కన్ఫర్మ్ చేసాం కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎడిట్ చేయవలసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే మిస్టేక్స్ వచ్చిన స్టూడెంట్స్ ని ఆ స్టూడెంట్స్ ని మనం ఐడెంటిఫై చేసి ఎడిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకు పేజ్ ఏ విధంగా గతంలో ఏ విధంగా అయితే ఓపెన్ అయిందో అదే విధంగా ఓపెన్ అవుతుంది. ఎక్కడైతే ఎడిట్ చేయవలసిందో ఏ ఫీల్డ్ అయితే మనం చేయాలో ముందుగా మనం ఐడెంటిఫై చేసి ఉంటాం కాబట్టి ఆ ఫీల్డ్ దగ్గరికి వచ్చి మనం అవన్నీ కూడా సరి చేసుకుని మనం తిరిగి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసిన క్యాండిడేట్ యొక్క వివరాలు ఈ రకంగా గ్రీన్ కలర్ లో హైలైట్ అయ్యి మనకి కనిపిస్తుంది. ఒకసారి మనం ఎడిట్ చేసింది సరిగా ఉన్నాయో లేవో చెక్ చేసినట్టయితే ఈ విధంగా వివరాలన్నీ మరొకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఓకే, అన్ని ఫీల్డ్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేవని చెక్ చేసుకోవాలి. ఎక్కడ ఏ ఫీల్డ్ ఎడిట్ చేసిన ఫీల్డ్ కరెక్ట్ గా ఉందా లేదా అని చూసుకుని మనం ఇది సబ్మిట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ సబ్మిటెడ్ అప్లికేషన్ లో ఈ విధంగా గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఎడిట్ చేసిన వివరాలని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మరొకసారి చెక్ చేసుకుని ఈ స్టూడెంట్ చేత పేరెంట్స్ చేత కన్ఫర్మేషన్ గా మనం సిగ్నేచర్స్ తీసుకోవాలి. ఇది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మన సిస్టంలోకి డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మన సిస్టంలోనికి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏ లొకేషన్ అడుగుతుంది, ఏ లొకేషన్ లో సేవ్ చేయమని అడుగుతుంది. మీరు డిఫైన్ చేసుకున్న లొకేషన్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా తిరిగి ఎడిట్ బటన్ మనకి తిరిగి ఎనేబుల్ చేశారు కాబట్టి ఈ యొక్క చాయిస్ ని మనం ఉపయోగించుకుని ఏమైనా మిస్టేక్స్ మన ఎన్ఆర్ లో జరిగితే దాన్ని సరి చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ఎనేబుల్ అనేది ఎడిట్ ఆప్షన్ అనేది మార్చి 31 వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ ఈ వీడియోలో ఎస్ఎస్సి బోర్డులో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.